शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः శ్రీగురుభ్యో నమః హరి ఓం. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2023వ సంవత్సరం వారఫలాలకు స్వాగతం. మరి ఈ వారం గ్రహస్థితి ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మేషరాశిలో రాహు బృహస్పతి, తులారాశిలో రవి బుధ కుజ కేతువులు, అలాగే చంద్రుడు వచ్చేసి మకర కుంభమీన మేషాల్లో సంచరిస్తున్నాడు. ఇక శని వచ్చేసి కుంభంలో ఉన్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వారం ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. అలాగే మన కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మేషరాశి ఫలితాలు. మేషరాశి వారి యొక్క గ్రహస్థితి ఒకసారి చూద్దాం. మేషరాశి వారికి జన్మ రాహు బృహస్పతి, సప్తమ స్థానంలో కేతువు కుజుడు రవి బుధులు ఉన్నారు. ఇక చంద్రుడు వచ్చేసి దశమ ఏకాదశ ద్వాదశ జన్మస్థానాల్లో సంచరిస్తున్నారు. శని ఏకాదశ స్థానంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషరాశి వారికి మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ వారమంతా కూడా కొంత క్లిష్టంగాను సమస్యాత్మకంగాను ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే జన్మ స్థానంలో 2 గ్రహాలు, సప్తమ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. ఈ 4 గ్రహాల దృష్టి జన్మం మీద అంటే రాశి మీద ఉంటుంది కాబట్టి కొంత తీవ్ర ప్రభావం అయితే ఉంటుంది. అలాగే ఈ వారం మనం చూసుకుంటే మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది, పనుల యందు ఆసక్తి తక్కువగా ఉంటుంది, శారీరక అలసట శారీరక ఇబ్బందులు కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో ధనాధిపతి అయినటువంటి శుక్రుడు 5వ స్థానంలో ఉన్నాడు. సామాన్యమైనటువంటి ధనార్జన ఉంటుంది. డబ్బులు మాత్రం ఖర్చు అధికంగా ఉండడం అనేది గమనించవచ్చు. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత ఆర్థిక సహాయ సహకారాలు అందే అవకాశం మనకి ఈ వారం సూచిస్తుంది. కుటుంబంలో దగ్గరి వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణాలు కూడా వినే అవకాశం మనకి ఈ వారం సూచిస్తుంది. ఏ విషయంలో అయినా కొంత జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇక స్థిరాస్తుల కొనుగోలు విషయంలో ప్రస్తుతం ఈ వారమంతా కూడా అనుకూలంగా ఉంటుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, గృహోపకరణాలు తీసుకోవడం ఇవన్నీ కూడా విశేషంగా అనుకూలిస్తాయి. వారాంతంలో మాత్రం కొంత పనులకు ఆటంకాలు కలిగే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. ఇక విద్యార్థుల విషయంలో పంచమాధిపతి అయినటువంటి బుధుడు సప్తమ స్థానంలో, పంచమాధిపతి అయినటువంటి రవి సప్తమ స్థానంలో ఉన్నాడు. దానివల్ల కొంత అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా విద్య యందు ఆటంకాలు ఈ వారం ఎక్కువగా ఉంటాయి. చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ, బంధువుల వల్ల కానీ మీ యొక్క చదువుకు ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. మీరు ఊహించినంత స్థాయిలో ఫలితాలు రాకపోవచ్చు, ఇంకా అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. ఇక దాంతోపాటు సంతానపరమైన విషయాలలో సంతానానికి అనారోగ్య సమస్యలు, కొద్దిగా సంతానం యొక్క ఆరోగ్యంలో జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం. కొంత రుణాలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దీర్ఘకాలిక సమస్యలు రుణాల వల్ల కలిగే అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా అనవసర ఖర్చులు తగ్గించుకోవడం అనేది చాలా అవసరం. ఇక కుటుంబంలో భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు, వాటి వల్ల కుటుంబంలో అశాంతత అనేది ఉంటుంది. ఏదైనా కూడా ఈ సమయంలో మీ సహాయం మీ భార్యకు కానీ భర్తకు కానీ అవసరం ఉంటుంది. కొంత సంయమనంతో ఉండండి, తొందరపాటు నిర్ణయాలు తగవు. ఇక ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంత జాగ్రత్త వహించండి. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలే అవకాశం ఉంటుంది. అలాగే నేత్ర సంబంధమైన అనారోగ్యాలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. పూర్వీకుల నుంచి కానీ తల్లిదండ్రుల నుంచి కానీ స్థిరాస్తులు కలిసి రావడం అనేది గమనించవచ్చు. ఉద్యోగ విషయంలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి.
రాజకీయ నాయకులకు మంచి విజయాలు చేకూరుతాయి. సినీ రంగంలోని వారికి కూడా సామాన్య విజయాలు అయితే కలుగుతాయి. ఇక వ్యాపార రంగంలోని వారు, ముఖ్యంగా ఇనుముకు సంబంధించి సాఫ్ట్వేర్కు సంబంధించిన వ్యాపార రంగంలోని వారు విశేషంగా లాభాలను గడిస్తారు. అలాగే ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. ఖర్చుల విషయంలో చూసుకున్నట్టయితే అధిక ధన వ్యయాలు కూడా అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక మీ వ్యక్తిగత అవసరాలు, వ్యక్తిగత ఖర్చులు అధికంగా ఉండడం, వాటి వల్ల కొంత ఇబ్బంది పడడం అయితే గమనించవచ్చు. మరి ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కూడా పఠించండి. వీలైతే విష్ణు సంబంధమైన దేవాలయ దర్శనం, దత్త దేవాలయం దర్శించుకోండి. వీటి వల్ల సమస్యలు కొద్దిగా తగ్గుతాయి. మంగళవారం రోజు కందులు, మినుములు, ఉలువలు ఈ 3 దానం ఇవ్వండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి ఒకసారి చూద్దాం. వృషభ రాశి వారికి 4వ స్థానంలో శుక్రుడు, 6వ స్థానంలో రవి, బుధ, కేతు, కుజులు ఉన్నారు. ఇక చంద్రుడు వచ్చేసి 9, 10, 11, 12 స్థానాల్లో సంచరిస్తున్నాడు. శని 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. 12వ స్థానంలో రాహువు, బృహస్పతి. ఈ గ్రహస్థితి ఆధారంగా వృషభ రాశి వారికి చూసుకుంటే రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు కాస్త చతుర్థంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. దానివల్ల మీరు చేయాల్సిన పనుల యందు ఆసక్తి కంటే బయట విషయాల యందు, ఐహికమైనటువంటి సుఖాల యందు ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వాహనాల కొనుగోలు మీద కానీ, ఏదైనా విలాసవంతమైన వస్తువుల కొనుగోలు యందు కానీ ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మానసిక ఆందోళన కూడా కొద్దిగా ఉండే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో కొన్ని రకాల ఇబ్బందులు అయితే తప్పవు. ప్రస్తుతం ఈ వారం వ్యతిరేకత అనేది కొద్దిగా ఈ వృషభ రాశి వారికి సూచిస్తుంది. ఫైనాన్షియల్గా ముందు జాగ్రత్త పడడం అనేది చాలా అవసరం, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందే అవకాశం మనకు సూచిస్తుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి ఏదైనా శుభకార్యాలు జరగడం కానీ, ఏదైనా విలాసవంతమైనటువంటి యాత్రలు చేయడం కానీ చేసే అవకాశం సూచిస్తుంది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో చతుర్థాధిపతి అయినటువంటి రవి 6వ స్థానంలో ఉండడం వల్ల స్థిరాస్తుల కొనుగోలు జాప్యం జరిగే అవకాశం ఉంది. గృహ నిర్మాణాలు చేపడితే ఆటంకాలు కలుగుతాయి. కొద్దిగా సంయమనం పాటించండి. ప్రస్తుతం కొంతకాలం ఇబ్బందులు స్థిరాస్తుల కొనుగోలులో కొనసాగుతుంది కాబట్టి కొంత వాయిదా వేసుకోండి. వాహనాలు కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీరు ఊహించిన దానికంటే కొత్త ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాహన కొనుగోలు విషయంలో కూడా కొంత జాగ్రత్త పాటించండి. విద్యార్థులైతే మంచి ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం ఉంది. పంచమాధిపతి అయినటువంటి బుధుడు 6వ స్థానంలో ఉన్నాడు. విద్యార్థులకు ఆటంకాలు అయితే కలుగుతాయి. చదువుయందు వ్యాపకాల వల్ల కొంత వెనుకబడే అవకాశం కూడా సూచిస్తుంది. ఏదైనా కూడా ప్రతి విషయంలో మీరు చదువు విషయంలో అశ్రద్ధ వహించకుండా ఉండడం అనేది చాలా అవసరం. స్నేహితుల నుంచి కూడా కొంత జాగ్రత్త ఉండండి. దగ్గర నమ్మించి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కొంత సానుకూలత అయితే ఉంటుంది. ఇక రుణాలు కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా సంతానపరమైన విషయాల్లో కానీ, స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కానీ, లోన్లు తీసుకోవడం కానీ, అలాగే రుణాలు తీసుకోవడం కానీ చేసే అవకాశం ఉంది. వాటి విషయంలో కొంత అప్రమత్తంగా ఉండండి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సానుకూల దృక్పథం అనేది ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో బయట వ్యక్తుల వల్ల కొన్ని రకాల ఇబ్బందులు, కుటుంబ కలహాలు, చికాకులు కలిగే అవకాశం సూచిస్తుంది. ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ వహించడం అనేది చాలా అవసరం. ఏదో రకమైన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొంత ఆధ్యాత్మిక భావన కలిగి ఉన్నట్టయితే ఇటువంటి సమస్యలు కొంత దూరం పెట్టవచ్చు. ఏదైనా హైజీనిక్గా ఉండడానికి ప్రయత్నించండి. దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగర్ లాంటి వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఇక దాంతోపాటు ఉద్యోగ విషయంలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా ఉన్నాయి. విదేశాల్లో స్థిరపడాలనుకుంటే కొన్ని రకాల ఆటంకాల తర్వాత వెళ్ళే అవకాశం ఉంది. ఇక రాజకీయ నాయకులకైతే
వ్యతిరేక ఫలితాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దాంతోపాటు ఏ విషయంలోనైనా సరే ఉద్యోగ విషయంలో సంయమనం పాటించండి. చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల కానీ మీ అఫీషియల్స్ వల్ల కానీ కొంత కోపానికి కానీ ఉద్రిక్తత కానీ గురైనప్పుడు వాటి నుంచి కొంత దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కలుగుతాయి. అధిక ధన వ్యయం అయితే ఉంది. ఆటంకాలు, ధన వ్యయము, ఖర్చుల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్య దేవాలయాలను దర్శించండి. ఇక దాంతోపాటు ఏదైనా అమ్మవారి దేవాలయ దర్శనం చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. తృతీయంలో శుక్రుడు, పంచమ స్థానంలో రవి, బుధ, కుజ, కేతువులు ఉన్నారు. ఇక 8, 9, 10, 11 స్థానాల్లో చంద్రుడు, శని వచ్చేసి 9వ స్థానంలో ఉన్నాడు. 11వ స్థానంలో రాహు, బృహస్పతి ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా మనకు శుభాలు, అనుకూలతలు అయితే ఉన్నాయి. కొన్ని విషయాలలో వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా మంచి అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. స్థిరమైన ఆలోచన ఉంటుంది. నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. వార ప్రారంభంలో కొన్ని చికాకులు కలిగినప్పటికీ కూడా తర్వాత అంతా అనుకూలంగా ఉంటుంది. ఇక దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతారు. స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, గృహోపకరణాలు తీసుకోవడం అయితే మనకు విశేషంగా అనుకూలిస్తుంది. విద్యార్థులు మంచి ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం ఉంది. అలాగే పంచమంలో 4 గ్రహాలు ఉండడం వల్ల సంతానానికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యయందు ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే స్నేహితుల వల్ల కానీ దగ్గర వాళ్ళ వల్ల కానీ కలిగే ఇబ్బందుల నుంచి దూరంగా ఉండండి. విద్యార్థులు ముఖ్యంగా చదువు యందు ఏకాగ్రత అవసరం. ఇక రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడంలో కుటుంబంలోని వ్యక్తుల సహాయం అందుతుంది. ఇక ఆరోగ్య విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్ప దీర్ఘకాలిక ఇబ్బందులు అయితే ఉండవు. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత, స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో కొంత శ్రద్ధ వహించండి. వారి ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. వారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించే ప్రయత్నం చేయండి. ఇక దాంతోపాటు ఉద్యోగ విషయంలో చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు, అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా విశేషంగా అనుకూలిస్తాయి. సమస్యలను ఉన్నా కూడా వాటి నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు కూడా ఎక్కువగా ఉండడం, కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండడం వల్ల మీకు కొన్ని సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యక్తిగత ఖర్చులతో పాటు కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. రాజకీయ నాయకులకైతే విశేషంగా విజయాలు చేకూరే అవకాశం ఉంది. అధిక అభివృద్ధి ఉంటుంది. ఇక దాంతోపాటు సినీ రంగాల వారికి కూడా విశేషంగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మరి ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. దాంతోపాటు దగ్గరలో ఉన్న అమ్మవారి కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో శుక్రుడు, చతుర్థంలో కుజ, రవి, బుధ, కేతువులు ఉన్నారు. ఇక 7, 8, 9, 10 స్థానాల్లో చంద్రుడు, దాంతోపాటు అష్టమ శని సంచారం, ఇక దశమంలో బృహస్పతి, రాహు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వారం ముఖ్యంగా చంద్రుడు 7, 8, 9, 10 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఈ వారమంతా సమస్యలనున్న మానసిక స్థిరత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు.
మంగళ బుధవారాల్లో కొంత చికాకులు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో చూసుకున్నట్టయితే ధనాధిపతి అయినటువంటి రవి చతుర్థంలో ఉన్నాడు. ఆర్థికంగా కొంత అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా విపరీతమైనటువంటి గ్రహయోగం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు చికాకులు ఉంటాయి. అయినప్పటికీ కూడా త్వరగా వాటి యందు రాబడి పెంచుకుంటారు. ఇక దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తుల కొనుగోలు చేసే అవకాశం కూడా మనకు ఎక్కువగా ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, గృహోపకరణాలు తీసుకోవడం చేస్తారు. గృహానికి సంబంధించిన విషయాలలో కొన్ని మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఇంటి మార్పు అంటే స్థానచలనం కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. ఇక దాంతోపాటు రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. కుటుంబంలో ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే సంతానం విషయంలో విశేషమైనటువంటి మార్పులు అయితే వస్తాయి. ముఖ్యంగా సంతానం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్యపరంగా కొన్ని రకాల ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. అష్టమ శని సంచారం వల్ల కండరాలకు నరాలకు సంబంధించిన సమస్యలు, ఎముకలకు సంబంధించిన అనారోగ్యాలు, దెబ్బలు తగలడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కొంత అప్రమత్తతతో ఉండండి. ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళండి. పితృమూలక ధనప్రాప్తి కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఉద్యోగ విషయంలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగాలు కూడా లాభించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి ఇది మంచి సమయం. రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు చేకూరుతాయి. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు చేకూరే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండడం, ఊహించని ఖర్చులు రావడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ఈశ్వర సంబంధమైన దేవాలయాలు దర్శించుకోండి. శివుడికి రుద్రాభిషేకం, వీలైతే నవగ్రహ పాశుపతం చేసుకోండి. ఇక దాంతోపాటు శనికి తైలాభిషేకం చేసి నీరాంజన సమాభాసం శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శుక్రుడు చతుర్థంలో, తృతీయంలో రవి బుధ కేతు కుజులున్నారు. ఇక 7వ స్థానంలో 7, 8, 9, 10 స్థానాల్లో చంద్రుడు ఉన్నాడు. దాంతోపాటు 7వ స్థానంలో శని సంచారం ఉంది. ఇక రాహు బృహస్పతి 9వ స్థానంలో ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే సింహరాశి వారికి ముఖ్యంగా ఈ వారం కొంత అస్థిరత, ఆందోళన, చికాకు, పనులయందు నిరాసక్తత, కొన్ని రకాల సమస్యలు అయితే మనకు సూచిస్తున్నాయి. రాష్ట్రాధిపతి తృతీయంలో ఉండడం వల్ల కొంత అస్థిరత ఉంటుంది. కుటుంబ కలహాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆర్థికపరమైన సమస్యలు కూడా కొంత వెంటాడే అవకాశం మనకి ఈ వారం సూచిస్తుంది. గతకాలంతో పోలిస్తే ప్రస్తుతం కొన్ని రకాల చికాకులు అయితే మనకు సూచిస్తున్నాయి. ఇక దాంతోపాటు దగ్గరి బంధువుల నుంచి కూడా కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మీరు చేసే పనులకు ఆటంకాలు కలుగజేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే దుర్వార్త శ్రవణాలు కూడా మనకు సూచిస్తున్నాయి. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కొంత ముందడుగు పడుతుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వీటిలో కొన్ని ఆటంకాల మధ్యలో ముందుకు వెళ్తారు. పూర్వీకుల నుంచి రావాల్సిన స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులైతే మంచి అభివృద్ధి పొందుతారు. మంచి ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం ఉంది. ఇక రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి బృహస్పతి నవమంలో ఉండడం వల్ల
చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే కలిగే అవకాశం ఉంది. నేత్ర సంబంధమైన సమస్యలు, షుగర్ లాంటి వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. తండ్రికి అనారోగ్య సమస్యలు అయితే సూచిస్తున్నాయి. ఇక దాంతోపాటు ఉద్యోగ విషయంలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థాన చలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. విదేశాలలో స్థిరపడాలి అనుకునే వారికి మంచి విశేషంగా రాణిస్తారు. విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులకు గొప్ప విజయాలు చేకూరుతాయి. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారవేత్తలకు మాత్రం మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఆరోగ్యపరమైన సమస్యలు, ఆరోగ్యపరమైన ఖర్చులు వార మధ్యంలో ఉంటాయి. మరి ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. ఇక దాంతోపాటు శుక్రవారం రోజు బబ్బెర్లు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో బుధుడు, రవి, కుజుడు, కేతు, అలాగే 5, 6, 7, 8 స్థానాల్లో చంద్రుడు సంచారం, 6వ స్థానంలో శని, 8వ స్థానంలో రాహు, బృహస్పతి ఉన్నారు. ఇక ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఏదో రకమైన ఆందోళన, ఏదో రకమైన చికాకు, పనులయందు ఆలస్యం, ఏది చేసినా కూడా వ్యతిరేక దిశలో పని జరగడం, ఇలాంటి సమస్యలు అయితే ప్రస్తుతం గోచరిస్తున్నాయి. ఇంకా 4 గ్రహాలు కూడా ద్వితీయంలో కలవడం వల్ల కుటుంబంలో కూడా ఏదో రకమైన అనిశ్చితి నెలకొంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొన్ని రకాల సమస్యలు అయితే ఎదుర్కొనే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దగ్గరి బంధువుల నుంచి కూడా కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణం కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే పూర్వీకుల నుంచి రావాల్సిన స్థిరాస్తులు ఏమైనా ఉంటే వాటిలో కోర్టు వ్యాజ్యాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం ఇవన్నీ కూడా ఆలస్యం అవుతాయి. వాటిని కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది. వాహనాల కొనుగోలు ఉన్నా కూడా వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులైతే మంచి అభివృద్ధిని సాధిస్తారు. విశేషంగా ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. భార్య నుంచి కానీ భర్త నుంచి కానీ కొంత అనుకూలత అయితే కలుగుతుంది. ఇక దాంతోపాటు భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అష్టమ రాహు బృహస్పతి సంచారం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే నేత్ర సంబంధమైన, ఉదర సంబంధమైనటువంటి సమస్యలు, అలా దాంతోపాటు ఏదో రకమైన అనారోగ్య సమస్యలు తరచూ పీడిస్తూ ఉంటాయి. దానివల్ల చికాకు కలుగుతుంది. ఇక దాంతోపాటు డయాబెటిక్ ఉన్నవాళ్ళు చాలా అప్రమత్తతతో ఉండాలి. చివరి దశలో ఉంది రాహు యొక్క గమనం, కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఉద్యోగ విషయంలో చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొంతవరకు అనుకూలిస్తుంది, కానీ విపరీతమైన పని ఒత్తిడి, చుట్టూ ఉన్న అధికారులతో చికాకులు అయితే కలిగే అవకాశం ఉంది. వాదోపవాదాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. లాభాధిపతి అయినటువంటి ఆకస్మిక ధనలాభాలు సూచిస్తున్నాయి. దాంతోపాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు అయితే కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు చూసుకున్నట్టయితే వ్యతిరేక ఫలితాలే వస్తాయి. సినీ రంగాల వారికి కూడా వ్యతిరేక ఫలితాలే సూచిస్తున్నాయి. దాంతోపాటు వ్యాపారవేత్తలకు కూడా కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మరి ఈ కన్యారాశి వారు చేసుకోవాల్సిన పురస్కారాల గురించి చూస్తే దత్త దేవాలయ దర్శనం చేసుకుని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. అమ్మవారి దేవాలయ దర్శనం చేసుకొని మంగళవారం రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు పెట్టండి. అలాగే ఏదైనా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను పారాయణం చేస్తూ ఉండండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ, బుధ, రవి, కుజ, కేతువులు ఉన్నారు. ఇక 4, 5, 6, 7 స్థానాల్లో చంద్ర సంచారం,
5వ స్థానంలో శని సంచారం, 7వ స్థానంలో రాహువు బృహస్పతి ఉన్నారు. శుక్రుడు వచ్చేసి ఏకాదశ స్థానంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా తులారాశి వారికి ప్రస్తుతం కొంత అయోమయం, ఆందోళన, చికాకు, సమస్యలు. ఎందుకంటే జన్మంలో 4 గ్రహాల కలయిక అనేది తీవ్రమైన ఒత్తిడిని కలుగజేస్తుంది. వారి యొక్క పని యందు కానీ, వారి యొక్క మానసిక స్థితి యందు కానీ, వారు చేసే నిర్ణయాల యందు కానీ విపరీతమైన ప్రభావం చూపిస్తాయి. ఏదైనా కూడా వ్యతిరేకత అనేది ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో కానీ, వ్యక్తిగతంగా కానీ కొన్ని రకాల ఇబ్బందులు అయితే తప్పవు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికంగా కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. ఇక దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, గృహోపకరణాలు తీసుకోవడం అయితే చేస్తారు. విద్యార్థులు మంచి ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం కూడా కొంతవరకు చేస్తారు. వాటిలో మంచి ముందుకు వెళ్తారు. అలాగే విద్యార్థులు విశేషంగా రాణిస్తారు, ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం ఉంది. దాంతోపాటు విద్యార్థుల యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని రకాల చికాకులు కలుగుతాయి. సంతానపరమైన విషయాల్లో కొంత అప్రమత్తతో ఉండండి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో చికాకులు, కుటుంబ సమస్యలు తలెత్తే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. వారి విషయంలో అనవసరమైన వారి నిర్ణయాలు మీ కుటుంబంలో కలగకుండా చూసుకోండి, లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆరోగ్యపరంగా సమస్యలు తొలగినప్పటికీ కూడా ఊహించినటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఒక్కోసారి ఉంటుంది. ఎందుకంటే జన్మంలో 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి అష్టమాధిపతి కంటే జన్మగ్రహాల వల్ల ఎక్కువ తీవ్రత ఉంటుంది. పితృమూలక ధనప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో తల్లిదండ్రులతో వాదోపవాదాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగ విషయంలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయి. కొంతవరకు సమస్యలు అయితే ఉంటాయి. అయినప్పటికీ కూడా ముందుగా సమస్యలను నెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. అలాగే రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారవేత్తలు కొంత తొందరపడి పెట్టుబడులు పెట్టకపోవడం అనేది మంచిది. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉండడం, ఊహించని ఖర్చులు రావడం, వ్యక్తిగతమైన కానీ కుటుంబపరమైన ఖర్చులు అధికంగా రావడం అనేది మనం గమనించవచ్చు. ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. అలాగే మంగళవారం రోజు మినుములు, ఉలువలు, కందులు దానం ఇవ్వండి. ఏదైనా అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థంలో శని, తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల్లో చంద్రుడు, షష్టమ స్థానంలో రాహు, బృహస్పతి, దశమ స్థానంలో శుక్రుడు, ద్వాదశంలో రవి, బుధ, కుజ, కేతువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా అధిక ఖర్చుల వల్ల, ఊహించని మార్పుల వల్ల కొంత ఆందోళన చెందే అవకాశం ఉంది. ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా కొంత వెనకంజ వేయడం అయితే మనం గమనించవచ్చు. ప్రతి విషయంలో సంశయాత్మకంగా ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా ఒడిదొడుకలు తప్పవు. చిన్న చిన్న సమస్యలతో సతమతమవుతుంటారు. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే స్థిరాస్తుల కొనుగోలు విషయంలో సానుకూలత ఉంటుంది. గృహ నిర్మాణాలు చేపట్టడం, గృహోపకరణాలు తీసుకోవడం, ఏదైనా వాహనాలు కొనాలనుకున్నా కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకైతే ఊహించని ఫలితాలు వస్తాయి. అధిక శ్రమ అవసరం. స్నేహితులతో కానీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కానీ అప్రమత్తంగా ఉండండి. అనవసరమైనటువంటి వ్యయప్రయాసాలకు వెళ్ళకండి. ఇక దాంతోపాటు రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్య విషయంలో చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు
ద్వాదశంలో ఉండడం వల్ల ఆరోగ్యంలో చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ప్రస్తుతం సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక ఉద్యోగం విషయంలో మంచి అనుకూలమైన ఫలితాలు కలిగినప్పటికీ కూడా చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల కానీ ఏదో పని ఒత్తిడి వల్ల కానీ ఉద్యోగంలో కొన్ని రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగాలు అయితే ప్రస్తుతం కొంత వాయిదా పడే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు వ్యతిరేక ఫలితాలు కలిగే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా కొంత మిశ్రమ ఫలితాలే కలుగుతాయి. ఇక వ్యాపారవేత్తలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఖర్చులు అధికంగా ఉంటాయి. అయితే డబ్బులు రాబడి కంటే అధిక వ్యయం వల్ల కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. ఏదైనప్పటికీ కూడా కొంత జాగ్రత్త వహించండి. అనవసరమైన ఖర్చుల తెరవపోకుండా ముందు జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం. మరి ఈ రాశివారు ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దత్త దేవాలయ దర్శనం చేసుకుని శనిగేల నివేదన పట్టి పంచిపెట్టండి. దాంతోపాటు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమాల్లో చంద్ర సంచారం, తృతీయంలో శని సంచారం, 5వ స్థానంలో రాహువు బృహస్పతి ఉన్నారు. ఇక 9వ స్థానంలో శుక్రుడు, ఏకాదశంలో రవి, బుధ, కుజ, కేతువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ ధనస్సు రాశి వారికి మంచి విశేషమైన అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కొన్ని సమస్యలున్నా కూడా వాటికి మించి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో మంచి చాకచక్యంగా తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా నిర్ణయాత్మకంగా ఉంటారు. ఆర్థికపరమైన విషయాలు కూడా అనుకూలిస్తాయి. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తుల కొనుగోలు కూడా చేసే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. గృహ నిర్మాణాలు చేపట్టడం, గృహోపకరణాలు తీసుకోవడం కూడా విశేషంగా అనుకూలిస్తుంది. విద్యార్థులైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులు ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం ఉంది. కొన్ని రకాల ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి విశేషమైన ఫలితాలు పొందుతారు. సంతానపరమైన విషయంలో శుభదాయకంగా ఉంటుంది. సంతానం లేని వారికి కూడా ప్రస్తుతం సంతాన యోగ్యత అనేది కలుగుతుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. కుటుంబంలో చిన్న కలహాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది. అలాగే కుటుంబం భార్య వైపు నుంచి స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ వారమంతా కూడా అనుకూలత ఉంటుంది. సమస్యలు ఏమీ ఉండకపోవచ్చు. దాంతోపాటు పితృమూలక ధనప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ స్థిరాస్తులు కోర్టులో ఉంటే తప్పకుండా మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఈ వారం అధికంగా సూచిస్తుంది. అలాగే ఏదైనా మీ స్థిరాస్తులు రావాల్సి ఉంటే తల్లిదండ్రుల నుంచి అవి కూడా సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగ విషయంలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. దాంతోపాటు వ్యాపార రంగంలోని వారు విశేషంగా లాభాలను పొందుతారు. సినీ రంగాల వారికి కూడా మంచి విశేషమైన విజయాలు దక్కే అవకాశం ధనుసు రాశి వారికి సూచిస్తుంది. రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి విజయాలు చేకూరుతాయి. ఇక ఊహించని ధనలాభాలు అనేటివి ధనుసు రాశి వారికి సూచిస్తున్నాయి. ఏదైనా ధనలాభాలు, గతంలో రావాల్సిన డబ్బు కానీ ఆకస్మిక ధనలాభం కానీ కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. మరి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించినటువంటి ఖర్చులు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ధనుసు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. అలాగే ఏదైనా అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన, లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేయించండి. అమ్మవారి దేవాలయం తరచూ దర్శిస్తూ ఉండండి. శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది ధనుస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా ద్వితీయంలో శని, అలాగే చతుర్థంలో రాహు బృహస్పతి, జన్మ ద్వితీయ తృతీయ చతుర్థాల్లో చంద్రుడు, ఇక దాంతోపాటు అష్టమ శుక్రుడు, దశమ స్థానంలో రవి బుధ కుజ కేతువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మకర రాశి వారికి భిన్నమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. ఏదైనా కూడా నిర్ణయాలు స్థిరంగా తీసుకుంటారు. ప్రతి విషయంలో చాకచక్యంగా వ్యవహరిస్తారు.
ప్రతి దాంట్లో కూడా కుటుంబంతో కలిసి చర్చించి ముందడుగు వేస్తారు. అయినప్పటికీ కూడా కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికపరమైన అభివృద్ధి బాగుంటుంది. ఊహించని ధనప్రాప్తులు కూడా కలుగుతాయి. కుటుంబంలో దగ్గర వ్యక్తుల నుంచి కూడా సహాయ సహకారాలు అందే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఏదైనా స్థిరాస్తులు పూర్వీకుల నుంచి రావాల్సినవి ఉంటే కోర్టు వ్యవహారాల్లో ఉంటే అవి కొంత అనుకూలిస్తాయి. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కొంత అనుకూలంగా ఉంటుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, గృహోపకరణాలు తీసుకోవడం ఎక్కువగా చేస్తారు. వాహన యోగం కూడా ప్రస్తుతం మనకు ఈ వారం సూచిస్తుంది. ఇక దాంతోపాటు విద్యార్థులైతే విశేషంగా రాణించినప్పటికీ కూడా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని రకాల సమస్యలు విద్యార్థులకు మాత్రం కలిగే అవకాశం ఉంది. సంతానపరమైన సమస్యలు కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తుంది. ముఖ్యంగా సంతానానికి అనారోగ్య సమస్యలు చిన్నగా కలిగే అవకాశం ఉంది. రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఈ వారం అంతా కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. వచ్చే శనివారం వరకు కొన్ని రకాల చికాకులు అనేవి కుటుంబంలో కలిగే అవకాశం సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఏదైనా కూడా హైజీనిక్గా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే 4 గ్రహాలు అష్టమాధిపతితో 3 గ్రహాలు కలిసి ఉన్నాయి కాబట్టి ఏదైనా కండరాలకు సంబంధించి నరాలకు సంబంధించిన సమస్యలు కానీ చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా స్థిరాస్తులు కలిసి వస్తాయి. తండ్రికి అనారోగ్య సమస్య కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. విదేశీయాలలో స్థిరపడాలి అనుకునే వారికి ఇది మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దాంతోపాటు విశేషంగా ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు రావడం కానీ ఉన్నతమైన స్థితికి చేరుకోవడం కానీ జరుగుతుంది. కొన్ని రకాల ఆటంకాలు ఎదురైతే వాటి దాటుకొని మరీ వెళ్తారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకైతే అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి మాత్రం మిశ్రమమైన ఫలితాలు కలుగుతాయి. ఇక వ్యాపారవేత్తలకు కూడా ఊహించని ధనప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభాలు కూడా సూచిస్తున్నాయి. ఇక కుటుంబంలో మీకు స్థిరాస్తుల కొనుగోలు వల్ల కానీ స్థలాలు కొనడం వల్ల కానీ వాహనాలు కొనడం వల్ల కానీ కొంత ధన వ్యయమైతే అయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు కూడా పెట్టడం, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్లు చేయడం అనేది కూడా మనం గమనించవచ్చు. మరి మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. తర్వాత శుక్రవారం రోజు బొబ్బెర్లు దానం ఇవ్వండి. ఏదైనా అమ్మవారి దేవాలయ దర్శనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా జన్మశని, తృతీయంలో రాహు బృహస్పతి, ఇక నవమ స్థానంలో రవి బుధ కుజ కేతువులు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి 7వ స్థానంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి అస్థిరత అనేది మనకు ఎక్కువగా సూచిస్తుంది. ప్రతి విషయంలో కూడా కొంత నిదానంగా ఆలస్యంగా చేస్తారు. దానివల్ల కొన్ని రకాల ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. మానసికంగా కూడా ఏదో రకమైన చికాకుల మధ్యలో వీళ్ళు కాలాన్ని గడుపుతుంటారు. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, గృహోపకరణాలు తీసుకోవడం ఇవన్నీ చేస్తారు. విద్యార్థులైతే మంచి అభివృద్ధిని సాధించే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. మేనేజ్మెంట్ సైడ్ విద్యార్థులైతే విశేషంగా రాణిస్తారు. ఇక దాంతోపాటు రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు కూడా విశేషంగా రాణించే అవకాశం ఉంది. మంచి సంతానాభివృద్ధి కూడా కలుగుతుంది. ఇక రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. వార మధ్యంలో బుధ గురు శుక్రవారాలు రుణాల వల్ల మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది. వాటి తర్వాత వారాంతానికి కొంత తగ్గుముఖం పడుతుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం అనేది ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు నవమ స్థానంలో ఉండడం వల్ల చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, నరాలకు కండరాలకు సంబంధించిన ఇబ్బందులు, వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. ఇక హైజీనిక్గా ఉండడానికి ప్రయత్నించండి. ఏదైనా కూడా కొన్ని రకాల ఇబ్బందులు అయితే ప్రస్తుతం సూచిస్తున్నాయి. కుంభరాశి వారికి ఈ మాసం ముఖ్యంగా కొంత జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తండ్రికి కానీ తల్లికి కానీ అనారోగ్య సమస్యలు కలగడం, వాటి వల్ల కొంత ఇబ్బంది కలగడం అయితే ఉంటుంది.
ఉద్యోగ విషయంలో కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశాలలో స్థిరపడాన్ని అనుకున్న వారికి కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఆటంకాలు అయితే ఎదురవుతాయి. అలాగే రాజకీయ నాయకులకైతే వ్యతిరేక ఫలితాలే సూచిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా కొంత వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. ఇక వ్యాపారవేత్తలకు మాత్రం మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇక దాంతోపాటు ఊహించినటువంటి ఖర్చులు కూడా ఉంటాయి. ఆకస్మిక ధన లాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. వ్యక్తిగతమైన ఖర్చులు, కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండడం వల్ల కొన్ని రకాల చికాకులు అయితే కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అని శ్లోకాన్ని ప్రతినిత్యము 19 మార్లు పఠించండి. ఏదైనా దగ్గరలో ఉన్న శివాలయాన్ని దర్శించుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో రాహు బృహస్పతి, 6వ స్థానంలో శుక్రుడు, 8వ స్థానంలో రవి బుధ కుజకేతువులు ఉన్నారు. ఇక చంద్రుడు వచ్చేసి ఏకాదశ ద్వాదశ జన్మ ద్వితీయాల సంచరిస్తున్నాడు. శని ద్వాదశంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మీనరాశి వారికి ప్రస్తుతం మీనరాశి వారికి కన్యారాశి వారికి ఎంత సమస్యలు ఉన్నాయో మీనరాశి వారికి కూడా అలాంటి సమస్యలే మనకు సూచిస్తున్నాయి. అష్టమ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో కొంత అనుకూలత, స్థిరత్వం ఉన్నప్పటికీ కూడా ఆటంకాల వల్ల కొంత చికాకు కలిగే అవకాశం ఉంది. కొంత సహనం అనేది కోల్పోతుంటారు. ఆర్థికపరమైన వృద్ధి కొంత ఉన్నప్పటికీ కూడా సరైన సమయంలో అది అనుకూలించకపోవడం వల్ల చికాకులు కలుగుతాయి. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. దుర్వార్తా శ్రవణాలు అయితే సూచిస్తున్నాయి. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, గృహోపకరణాలు తీసుకోవడం అయితే మనకు విశేషంగా వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులైతే మంచి అభివృద్ధిని సాధిస్తారు. విద్యార్థులు ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు అయితే కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించండి. అష్టమంలో 4 గ్రహాలు ఉండడం వల్ల తీవ్రమైనటువంటి ఏదో ఒక రకమైన చికాకు, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి దాంట్లో కూడా చిన్నదాన్ని కూడా ఆలస్యం చేయకుండా దాన్ని హెల్త్ సమస్య ఏదైనా కూడా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయండి. లేదంటే దానివల్ల తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాలలో ఉద్యోగం చేయాలి, స్థిరపడాలనుకునే వారికి కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధన లాభాలు కూడా సూచిస్తున్నాయి. ఊహించని ధనప్రాప్తి కూడా కలుగుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఎలాగో ఊహించినటువంటి ఖర్చులు, వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మరి మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేసుకోండి. మంగళవారం రోజు కందులు, ఉలువలు, మినుములు ఇవి దానం ఇవ్వండి. అమ్మవారి దేవాలయ దర్శనం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. మరి 12 రాశుల ఫలితాలు చూశారు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభస్రత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.